డియర్ స్టూడెంట్స్, మనము ఈ వీడియోలో 7th క్లాస్ మ్యాథమెటిక్స్ ఏరియా అండ్ పెరిమీటర్ సర్కిల్ కాన్సెప్ట్ గురించి చెప్పడం జరుగుతుంది. సర్కిల్ కాన్సెప్ట్ లో మనకు ఏరియా అండ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ గురించి వివరించడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ద సర్కిల్? ఏ సర్కిల్ ఈజ్ ఏ క్లోజ్డ్ 2-dimensional figure in which in the set of all the points in the plane is equidistant from a given point. ఇచ్చిన బిందువు నుండి సమాన దూరంలో చలించే బిందువుల సముదాయాన్ని వృత్తం అంటాము. సో గివెన్ పాయింట్ is called center of a circle. Next, ఫిక్స్డ్ డిస్టెన్స్ ఆర్ ఈక్విడిస్టెన్స్. ఈక్విడిస్టెంట్ వచ్చేసి రేడియస్. ఓకే, ఒక్కసారి మీరు ఈ సెంటర్ ఆఫ్ సర్కిల్ ప్లస్ ఈ సర్కిల్ మీద ఎనీ పాయింట్ కలపబడిన లైన్ సెగ్మెంట్ ని మనం రేడియస్ అంటాము. సో ఏ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఏ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ టు ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్ ఈజ్ కాల్డ్ రేడియస్. రేడియస్ ని ఆర్ తో డినోట్ చేస్తారు. ఆర్ తో సూచించడం జరుగుతుంది. రేడియస్ అంటే వ్యాసార్థము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ జాగ్రత్త చూడండి. సర్కిల్ మీద 2 పాయింట్స్ నేను తీసుకున్నాను. ఈ 2 పాయింట్స్ కలిపే రేఖాఖండమును జ అంటారు. ఏమంటారు? జ. సో దట్ ఈస్ కాల్డ్ కార్డ్. మనం కార్డ్ అనేది ఇంగ్లీష్ పదము, జ అనేది తెలుగు పదము. సో ఏ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ది సర్కిల్ ఈజ్ కాల్డ్ ఏ కార్డ్ ఆఫ్ ఎ సర్కిల్. ఓకే, రైట్. సరే, ఈ జ అంటే కార్డ్ సెంటర్ గుండా పాస్ అయితే దాన్ని డయామీటర్ అంటారు. సో డయామీటర్ మనము డెఫినేషన్ కూడా రాయడం జరిగింది. ఏ కార్డ్ పాసింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ కాల్డ్ డయామీటర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి, ఈ సెంటర్ ఓ నుంచి సర్కిల్ ఎనీ పాయింట్ అంటే డి పాయింట్ కలపడం దాన్ని రేడియస్ అంటారు. సో ఇక్కడ సెంటర్ నుంచి ఈ సర్కిల్ పై ఉన్న సి బిందువులు కలపబడిన దాన్ని రేడియస్ అంటారు. లెంత్ R అనుకుంటున్నాను. సో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా డి అనుకున్నట్లయితే డయామీటర్ ని డి తో చూపిస్తారు. R ప్లస్ ఆర్. సో డి ఈజ్ ఈక్వల్ టు R. సో రేడియస్ ఈజ్ ఈక్వల్ 5 సెంటీమీటర్స్ అయితే డయామీటర్ 10 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, డయామీటర్ అంటే ఇక్కడ నుంచి లెంత్ ఇక్కడ దాకా 10 సెంటీమీటర్స్. సో రేడియస్ ఈజ్ ఈక్వల్ డయామీటర్ లో హాఫ్ అంటే 10/2, దట్ ఈజ్ ఈక్వల్ 5 సెంటీమీటర్స్. ఓకే, మరలా ఒకసారి చదువు చూడండి. మనకు రేడియస్ 7 సెంటీమీటర్స్ ఇచ్చారనుకోండి, డయామీటర్ డబల్ అంటే 7 2 14 సెంటీమీటర్స్. ఒకవేళ 14 సెంటీమీటర్స్ డయామీటర్ లెంత్ ఇస్తే దాని హాఫ్ 14/2 7 సెంటీమీటర్స్ రేడియస్. దట్స్ ఆల్. కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఏకకేంద్ర వృత్తాలు. సర్కిల్స్ హ్యావింగ్ ద సేమ్ సెంటర్ సేమ్ గా ఉండాలి. ఓకే, రైట్. బట్ విత్ డిఫరెంట్ రేడియై ఆర్ సెడ్ టు బి కాన్సెంట్రిక్ సర్కిల్స్. ఇక్కడ సెంటర్ ఒకటే ఉంటుంది. సో వేరు వేరు వ్యాసార్థం ఉంటాయి. డిఫరెంట్ రేడియస్ అంటే వ్యాసార్థము. ఇది సింగులర్ ఫామ్. ఫ్లోరల్ ఫామ్ రేడియై. సో మీరు ఇంగ్లీష్ లో టెర్మినాలజీ కింద మీకు వచ్చినట్లయితే లెక్క అర్థం చేసుకుని చాలా సులభంగా ఉంటాయి ప్రాబ్లమ్స్ అన్ని కూడా. రేడియస్, రేడియై. సో సేమ్ సెంటర్ ఉండి డిఫరెంట్ రేడియస్ ఉన్నట్లయితే, డిఫరెంట్ రేడియస్ తో 2 సర్కిల్స్ ఉన్నట్లయితే, ఎన్ని సర్కిల్స్ అయినా ఓకే ఉంటే ఇక్కడ దాన్ని కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఆర్ ఏక కేంద్ర వృత్తాలు అంటాం. ఇక్కడ సర్కిల్ కాన్సెప్ట్ చూద్దాం. ఇక్కడ ఒక సర్కిల్ మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఈ సర్కిల్ వచ్చేసి ఓ సెంటర్ ఓగా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించండి, ఓ సెంటర్ నుంచి ఎక్కడికైనా సర్కిల్ అంటే ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్ పైకి మనం గీసినట్లయితే దాన్ని ఓఏను రేడియస్ అంటాం.
ఓఏను రేడియస్ అంటాం. సో ఇంకో విషయం ఏంటంటే ఏ కార్డ్ పాసింగ్ త్రూ ది సెంటర్ దట్ ఈస్ కాల్డ్ డయామీటర్. సో ఇక్కడ మీరు గమనించండి, సెంటర్ నుంచి ఇక్కడ ఒక పాయింట్ బి ఉంది, ఇక్కడ ఒక పాయింట్ సి ఉంది. దిస్ ఈస్ డయామీటర్ అంటే డి ఈజ్ ఈక్వల్ 2r. మనము పేపర్ మీద మీరు ఒక 7 సెంటీమీటర్స్ రేడియస్ తీసుకొని మన వృత్తలేఖని ఆధారంగా ఫస్ట్ మీరు ఇలా విధంగా సర్కిల్ గీసుకోండి. సర్కిల్ గీసిన తర్వాత మనము మామూలుగా ఈ స్ట్రైట్ లైన్స్ అయితే మనం స్కేల్ పెట్టి మనం మెజర్ చేయొచ్చు. కానీ ఇది కర్వ్డ్ పాత్ కాబట్టి, వక్ర మార్గం కాబట్టి ఫస్ట్ ఈ థ్రెడ్ ఒకటి తీసుకొని ఈ థ్రెడ్ తో ఇలా మీరు ఇలా ఒక సర్కిల్ పైనే మనం కరెక్ట్ గా పెట్టుకుంటూ ఇలా ఏకీభవించేటట్టు కోయిన్సైడ్ అయ్యేటట్టు దారం ఇలా మీరు థ్రెడ్ ని ఈ విధంగా మీరు పట్టుకొని ఎక్కడైతే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా ఆ యొక్క సర్కిల్ మీద కోయిన్సైడ్ అయ్యేటట్టు మీరు కొలుచుకున్న తర్వాత స్కేల్ తీసుకొని ఇటువంటి మెజర్ చేసుకోండి. లాంగ్ స్కేల్ తీసుకొని మీరు మెజర్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఇది 7 సెంటీమీటర్స్ మీరు గీసినట్లయితే ఖచ్చితంగా మీకు 44 సెంటీమీటర్స్ లెంత్ వస్తుంది. సో దిస్ ఈజ్ ఏ పెరిమీటర్ ఆఫ్ ది సర్కిల్ ని మనం ఏమంటామంటే సర్కంఫరెన్స్ అంటాము. ఏమంటాము? సర్కంఫరెన్స్. సో సర్కంఫరెన్సే కాకుండా ఆ లెంత్ ఆఫ్ ది సర్కిల్ అని కూడా అంటాము. అంటే ఇక్కడ పెరిమీటర్ అంటే చుట్టూ ఉండే చూడండి ఈ సర్కిల్ యొక్క లెంత్, ఈ లెంత్ మనకి లెంత్ ను సర్కంఫరెన్స్ అంటాము. సర్కంఫరెన్స్ ని సితో చూసించడం జరుగుతుంది. సో ఇక్కడ సర్కంఫరెన్స్ బై సో డయామీటర్ సో డయామీటర్ ఈ సర్కంఫరెన్స్ బై డయామీటర్. ఇక్కడ సర్కంఫరెన్స్ వచ్చేసి 44, డయామీటర్ వచ్చేసి ఇక్కడ ఇదంతా రేడియస్ 7, ఇటు సైడ్ రేడియస్ 7, మొత్తం 14 సెంటీమీటర్స్. సో మనం 2 7 జా 2 20 జా 22 జా సో 22 by 7 దట్ ఈస్ ఈక్వల్ 3.1415 కూడా వస్తుంది. ద రేషియో ఆఫ్ సర్కంఫరెన్స్ అండ్ డయామీటర్ ఈజ్ 22/7. 22/7 ఈజ్ ఈక్వల్ 3.1415. సో దీన్ని మనము పైతో సూచించడం జరుగుతుంది. సింబల్ 5 తో సూచించడం జరుగుతుంది. పై ఈజ్ ఈక్వల్ 22/7 ఆర్ 3.1415. సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ని మనం సితో సూచించినట్లయితే డయామీటర్ ఇచ్చినప్పుడు 5d గా రాయడం జరుగుతుంది. సో సపోజ్ రేడియస్ r ఇచ్చినప్పుడు 2πr గా రాయాలి. సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ మనం కనుక్కోవాలి అంటే ఒకవేళ డయామీటర్ ఇచ్చినప్పుడు c is equal to 5d. ఓకే, రేడియస్ ఇచ్చినప్పుడు c is equal to 2πr. ఈ సెమీ సర్కిల్ లో మొత్తం టోటల్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 5d. హాఫ్ కాబట్టి ఇక్కడ నుంచి ఈ ప్రదేశం నుంచి ఈ ప్రదేశం వరకు 5d/2. ఇక్కడ వచ్చేసి d. సో 5d/2 ప్లస్ d సెమీ సర్కిల్ యొక్క సెమీ సర్కిల్ సర్కంఫరెన్స్. సో రేడియస్ ఇచ్చినప్పుడు ఇక్కడ మొత్తం 2πr. సో 2πr/2 అంటే πr. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా πr ప్లస్ ఇక్కడి r ప్లస్ r 2r. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, మీరు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు చాలా స్పీడ్ గా మనం మ్యాథమెటిక్స్ 1 మార్క్ బిట్లు మనం చేయాలంటే చాలా స్పీడ్ గా మనకి ఏ రావాలి, ఫార్ములాస్ రావాలి. సో 22/7 r ప్లస్ 2r. ఇక్కడ r మనము తీసినట్లయితే 22/7 ప్లస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఈ రెండు మల్టిప్లై చేయడం సింపుల్ గా మీకు చెప్పా. ఇక్కడ ఎల్సిఎం కట్టకుండా 22 7 2 14
22 plus 14 36/7. So that is equal to 36/7 r. మీరు రాసినట్లయితే చాలా సులభంగా మీకు ఫార్ములా మనం ఏమిటి ఆన్సర్ చెప్పగలుగుతాం. ఏరియా ఆఫ్ ది సర్కిల్. సో మనము ఇంతకు ముందు సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ అంటే ఈ చుట్టూ ఉండే చుట్టుకొలత, దట్ ఈజ్ సర్కంఫరెన్స్. ఏరియా అంటే ఆక్యుపై చేసిన భాగము. సో ఇక్కడ ఈ ఇన్నర్ రీజియన్, ఆక్యుపై చేసిన రీజియన్ మొత్తం కూడా ఏరియా అవుతుంది. సో ఈ ఏరియా వచ్చేసి ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు πr². ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ d ఈజ్ ఈక్వల్ టు 2r. సో r ఈజ్ ఈక్వల్ టు d/2. అంటే డయామీటర్ అంటే డయామీటర్ లో సగాన్ని మనం రేడియస్ లేదా వ్యాసార్థం అంటారు. డయామీటర్ అంటే వ్యాసము కొలత బై 2 అయితే రేడియస్ వస్తుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే π d/2 హోల్ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ d/2 ఇంటూ d/2. సో d²/4. సో πd²/4 ద్వారా మనము డయామీటర్ ఇచ్చినప్పుడు మనకి ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఈ విధంగా కనుక్కోవచ్చు. ఓన్లీ రేడియస్ ఇస్తే πr² ద్వారా కనుక్కోవచ్చు. ఈ రెండు ఫార్ములాస్ కూడా నేర్చుకోండి, ఎందుకంటే మీరు టెట్కమ్ డిఎస్సి ప్రిపేర్ అయినప్పుడు కూడా చాలా ఉపయోగపడతా ఉంటాయి ఇవన్నీ కూడా. నెక్స్ట్ మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మనము దిస్ ఈజ్ ఎ పాత్ అంటే బాట వైశాల్యము ప్రాబ్లమ్స్ మనకు 3 or 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన 9.2 ఎక్సర్సైజ్ లో. ఈ బాట వైశాల్యం ఇవ్వడం జరుగుతుంది, మనం లెక్క ప్రాబ్లమ్స్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఈ పెద్ద సర్కిల్ ఏరియాలో కూడా చిన్న సర్కిల్ ఏరియాని తీసివేస్తే ఈ మధ్యలో వస్తుంది. సో పెద్ద సర్కిల్ ఏరియా ఎంత అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రేడియస్ r. సో πr². స్మాల్ రేడియస్ వచ్చేసి πr². సో పై కామన్ చేయడం జరుగుతుంది, r² మైనస్ r². సో ఇక్కడ a² - b² రూపంలో ఉంది కాబట్టి a ప్లస్ బి a మైనస్ బి అంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్, ఫస్ట్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్. సార్ జాగ్రత్త చూడండి, a² - b² అంటే ఫస్ట్ టర్మ్ స్క్వేర్ మైనస్ సెకండ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్, ఫస్ట్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్. దిస్ ఈజ్ ఎ ఫార్ములా. ఈ షేడెడ్ రీజియన్ కి మనకి ఫార్ములా ఇది. ఈ ఫార్ములా అయితే వెంటనే మనం స్పీడ్ గా ప్రాబ్లమ్స్ చేయగలుగుతాం. ఇక్కడ ఉదాహరణ చెప్తాను చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి r ఈజ్ ఈక్వల్ టు 12 centimeters. సో స్మాలర్ ఇన్నర్ సర్కిల్, దిస్ ఈజ్ ఇన్నర్ సర్కిల్, దిస్ ఈజ్ అవుటర్ సర్కిల్. అవుటర్ సర్కిల్ రీజియన్ లో కూడా ఇన్నర్ సర్కిల్ ఒకసారి కట్ చేయమంటారు, లేదా ఇన్నర్ సర్కిల్ ను ఓంగా ఎంత వైశాల్యం అనడం జరుగుతుంది. సో ఇన్నర్ సర్కిల్ 8 centimeters అనుకోండి. సో ఇప్పుడు మీకు ఈ యొక్క విడ్త్ ఎంత అంటే ఇక్కడ మొత్తం ఎంత 12 లో ఇక్కడ వరకు 8, 12 లో 8 పోతే 4, దట్స్ ఆల్ 4 centimeters. లేదు ఇక్కడ ఇన్నర్ సర్కిల్ 8 ఇవ్వడం జరిగింది, విడ్త్ 4 ఇవ్వడం జరిగింది. అవుటర్ సర్కిల్ రేడియస్ 8 + 4. ఇక్కడ చూడండి, ఇది 4 కదా ప్రతి చోట, ఎక్కడైనా 4 ఉంటుంది ఇది. సో 8 + 4 12. సో ఒక్కోసారి అవుటర్ సర్కిల్ రేడియస్ 12 centimeters ఇచ్చేసి విడ్త్ వచ్చేసి 4 centimeters ఇస్తే ఇన్నర్ సర్కిల్ రేడియస్ 12 - 4 అంటే 8 వస్తుంది. సో ఈ విధంగా మీరు ప్రాబ్లం ఏది ఇచ్చినా కూడా మీరు చేయడానికి సిద్ధంగా ఉండండి. ఇక ప్రాబ్లమ్స్ మనం చెప్పుకుందాం. నెక్స్ట్ సెమీ సర్కిల్ యొక్క ఏరియా అంటే మొత్తం టోటల్ సర్కిల్ ఏరియా వచ్చేసి πr² కాబట్టి సర్కిల్స్ సర్కంఫరెన్స్ కానీ ఏరియా కానీ లేకపోతే ఏరియా పాత్ అంటే 2 సర్కిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక అవుటర్ సర్కిల్, ఒక ఇన్నర్ సర్కిల్ లో కూడా మనం ఈ పాత్ అంటే ఇక్కడ మనం షేడ్ చేసిన రీజియన్ అనుకోవడానికి ఈ ఫార్ములా చాలా సులభంగా నేర్చుకోండి. ఇక్కడ చూడండి, సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ πd లేదా 2πr. ఇక్కడ డయామీటర్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా వాడండి, రేడియస్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా వాడండి. నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కిల్. పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కిల్ అంటే r ఇచ్చినప్పుడు చూడండి ఈ విధంగా ఉంటుంది, πr + 2r. సో దాన్ని మనము సింప్లిఫై చేసినప్పుడు π = 22/7 అంటే 22/7 + 2r వేస్తే ఈ ఫార్ములా వస్తుంది. ఇదే విధంగా ఇక్కడ కూడా చూడండి
ఇది మొత్తం సర్కిల్ వచ్చేసి ఏరియా పైడి, హాఫ్ వచ్చేసి పైడి బై 2 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 5d by 2, ఈ మధ్య d 5d by 2 plus d. సో ఇది 18 by 7d. నెక్స్ట్ ఏరియా ఆఫ్ సర్కిల్ 5r స్క్వేర్. ఇప్పుడు డయామీటర్ ఇచ్చినప్పుడు 5d స్క్వేర్ by 4. ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్, ఈ సర్కిల్ వచ్చేసి హాఫ్ కాబట్టి 5r స్క్వేర్ by 2. ఒకవేళ ఇక్కడ డయామీటర్ 5d స్క్వేర్ by 8. సో ఏరియా ఆఫ్ పాత్, ఏరియా ఆఫ్ పాత్ అంటే మీరు గమనించండి, ఇది లార్జ్ సర్కిల్, ఈ లార్జ్ సర్కిల్ రేడియస్ r, స్మాలర్ సర్కిల్ రేడియస్ r, స్మాల్ r. సో దిస్ ఈజ్ ఇన్నర్ సర్కిల్, దిస్ ఈజ్ అవుటర్ సర్కిల్. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది పాత్ అంటే కంకణ వైశాల్యము లేదా బాట వైశాల్యం అంటే జరుగుతుంది. కంకణ వైశాల్యము అంటే చాలా సింపుల్ గా లార్జ్ సర్కిల్ ఏరియా మైనస్ ఇన్నర్ సర్కిల్ అంటే స్మాలర్ సర్కిల్ ఏరియా. సో దీన్ని 5 into r plus r, r minus r. 5 విలువ మనకు ఇచ్చినప్పుడు 5 వాల్యూ ఇచ్చినప్పుడు ఇక్కడ 3.14 ఉపయోగించాలి. 5 is equal to 22/7 అయినా ఉపయోగించవచ్చు. ఒకవేళ ఏ విలువను ఉపయోగించమంటే ఆ విలువ ఉపయోగించండి. ఏ విలువ ఉపయోగించమని చెప్పకపోయినప్పుడు మీ ఇష్టం వచ్చిన విలువ ఉపయోగించండి. ఈ ఫార్ములాస్ నేర్చుకోండి, రాసుకొని చూడకుండా రాయండి. చూడకుండా రాసిన తర్వాత ప్రతి ఫార్ములా వచ్చిన తర్వాత ప్రతి లెక్క చాలా సులభంగా చేస్తారు. ఎగ్జాంపుల్ 7. వాట్ ఈస్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఆఫ్ డయామీటర్ 10 centimeters? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ యు ఫైండ్, మీరు ఏం కనుక్కోవాలి? సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ కనుక్కోవాలి. వాట్ ఈస్ ద ఫార్ములా? సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ యొక్క ఫార్ములా మనం డిసైడ్ చేసే ముందుగా మనకి ఏమి ఇవ్వడం జరిగింది? డయామీటర్ ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి ప్రాబ్లం మనం చేసిన వెంటనే 1 మార్క్ అంటే 1 నిమిషం లోపు చేయాలనుకున్నప్పుడు సో డయామీటర్ ఇచ్చినప్పుడు 5d ఉపయోగించాలి. 5 విలువ ఏం తీసుకోమన్నారు? 3.14 ఇంటూ డయామీటర్ అంతా 10, సో 31.4 సెంటీమీటర్స్. సో ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా, ఈ 3.14 ఇంటూ 10 అంటే ఒక 10 తో మల్టిప్లై చేసినప్పుడు ఒక నెంబర్ ముందుకు వెళ్తుంది. ఏ విధంగా వెళ్తుందో కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. చూడండి, ఇక్కడ పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి రాశాను. ఇంటూ 10, సో 10 1 జా 10 10 జా. సో ఇక్కడ మీరు గమనించండి, సింపుల్ గా ఇక్కడ మీరు గమనించినట్లయితే ఖచ్చితంగా 1/10 అంటే ఒక పాయింట్ తర్వాత నెంబర్ ఒక నెంబర్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. ఓకే, రైట్. ప్రాబ్లానికి సొల్యూషన్ వెంటనే చెప్పడం జరిగింది. స్టెప్స్ చూడండి, మనకి ఏమి ఇచ్చారు? డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ ఇవ్వడం జరిగింది. సో 10 centimeters. మనం కనుక్కోవాల్సింది ఏంటి? వాట్ ఈస్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ కాబట్టి స్టెప్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఇజ్ ఈక్వల్ టు 5d. 5d అనే ఫార్ములా ఎందుకు రాశారంటే ఇక్కడ డయామీటర్ ఇవ్వడం జరిగింది కాబట్టి డయామీటర్ ఉంటే సర్కంఫరెన్స్ ఫార్ములా 5d. పై ఏం తీసుకోవాలి? 3.14. సో 3.14 ఇంటూ d అంటే 10 centimeters. సో మనము 10 తో మల్టిప్లై చేసేటప్పుడు 1 పాయింట్ ముందుకు వచ్చింది. సో ఇక్కడికి వచ్చింది. సో 31.4 centimeters. వాట్ ఈస్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్క్యులర్ డిస్క్ ఆఫ్ రేడియస్ 14 centimeters? మనం ఏం కనుక్కోవాలి? సర్కంఫరెన్స్ కనుక్కోవాలి. సర్క్యులర్ డిస్క్ అంటే సర్కిల్ ఆకారంలో ఉండే డిస్క్. సో మనకి వెంటనే మీకు సర్కంఫరెన్స్ అంటే మనకు ఫార్ములాస్ 5d 2πr. సో ఇప్పుడు ఏ ఫార్ములా వాడాలి? వాడవలసిన ఫార్ములా రేడియస్ ఇచ్చింది కాబట్టి 2πr వాడాలి మనం. సో ఇక్కడ 2 అంటే మనకు తెలుసు అంతే. పై అంటే ఏం ఉపయోగించుకోవాలి? 22/7. సో r అంటే ఎంత? 14 centimeters. సో 7 1 జా 7 2 జా. ఓకే, రైట్. 2 2 జా 4, 4 22 జా 88. లేదు ఇలా చూడండి, 22 ఇంటూ 2 అంటే 44, 44 2 జా 88 centimeters. సో 1 మార్క్ బిట్ గా మనము చాలా స్పీడ్ గా చెప్పడం జరిగింది. స్టెప్స్ ఇప్పుడు రాసి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఇక్కడ ప్రాబ్లం మీకు 1 మార్క్ బిట్ గా చెప్పడం జరిగింది. 15 seconds లో చేసే ప్రాసెస్ చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి ప్రతి ప్రాబ్లం ఆ విధంగా చెప్తాను. ఫస్ట్ ఇక్కడ మనకు స్టెప్స్ చెప్పడం జరుగుతుంది. రేడియస్ ఆఫ్ సర్క్యులర్ డిస్క్. సర్క్యులర్ డిస్క్ అంటే తెలుసుకోండి, వృత్తాకార పలక, వృత్తాకారంలో ఉండే ఒక పలక లాంటిది. సో ఆ సర్క్యులర్ డిస్క్ యొక్క రేడియస్ 14 centimeters. సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్క్యులర్ డిస్క్. సో నేను డిస్క్ అని రాశాను.
సో ఇస్ ఈక్వల్ 2πr. ఎందుకని రేడియస్ ఇవ్వడం జరిగింది కాబట్టి 2πr ఫార్ములా రాశాను. 2 ఇంటూ పై ఏం వాడాలి? యూజ్ పై ఇస్ ఈక్వల్ 22/7. సో 22/7 ఇంటూ 14. సో 22 2 జా 44 ఇంటూ 2. 44 2 జా 88. 2 4 జా 8. 2 4 జా 8. సో లాస్ట్ స్టెప్. సో ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్క్యులర్ డిస్క్ ఈజ్ 88 సెంటీమీటర్స్. మనము ప్రాబ్లమ్స్ అన్ని చెప్పుకొని షార్ట్ కట్ లో ప్రాబ్లమ్ చెప్పుకొని ఆ తర్వాత మీకు స్టెప్స్ నేను రాస్తాను. స్టెప్స్ మీకు ఎగ్జామ్ కి అవసరమైన అకాడమిక్ అంటే 7th క్లాస్ చదివే పిల్లలకి స్టెప్స్ అవసరమైన రాసుకోండి. టెట్ కమ్ డిఎస్సి ఓరియంటేషన్ కానీ ఏమైనా కానీ బేసిక్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఉపయోగపడే విధంగా ప్రాబ్లమ్స్ చెప్పడం జరుగుతుంది. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రాబ్లం నీట్ గా చదవండి. ద రేడియస్ ఆఫ్ ఏ సర్క్యులర్ పైప్ ఈజ్ 10 సెంటీమీటర్స్. సో మనకి సర్క్యులర్ వృత్తాకారంలో ఉండే పైపులు చాలా ఉంటాయి. ఆ పైపు యొక్క రేడియస్ ఇవ్వడం జరిగింది. ఆ రేడియస్ ఎంత అంటే 10 సెంటీమీటర్స్. ఓకే, రైట్. ప్రాబ్లం అంటే r is equal to 10 సెంటీమీటర్స్ అంటే ఓకే. నెక్స్ట్ అంతా ఓకే. వాట్ లెంత్ ఆఫ్ ఎ టేప్ ఈజ్ రిక్వైర్డ్ టు wrap వన్స్ అరౌండ్ ద పైప్. ఇక్కడ wrap అనే పదం చూడండి, చుట్టడానికి. ఏమి చుట్టడానికి? టేపు దీని చుట్టూ ఒక్కసారి చుట్టడానికి ఎంత లెంత్ ఉన్న టేపు అవసరం అవుతుంది అని అడుగుతుంది. ఈ ప్రాబ్లం మీరు చాలా సులభంగా ఇక్కడ ఉండే ప్రాబ్లంలో వాట్ లెంత్ ఆఫ్ ఏ టేప్ ఈజ్ రిక్వైర్డ్ టు wrap వన్స్ అరౌండ్ ద పైప్. ఈ పదం మీరు జాగ్రత్తగా చదువుకోండి, చాలా సులభంగా ఉంది. దీని చుట్టూ చుట్టడానికి, దేని చుట్టూ? వృత్తాకార పైప్ చుట్టూ, అంటే సర్క్యులర్ పైప్ చుట్టూ. చుట్టూ అంటే చుట్టుకొలత, అంటే పెరిమీటర్. వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్ అంటే సర్కంఫరెన్స్. సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఒక్కసారి మనం చుట్టాలంటే ఒక సర్కంఫరెన్స్. 2 సార్లు చుట్టాలంటే 2 ఇంటూ సర్కంఫరెన్స్. 3 టైమ్స్ చుట్టాలంటే 3 ఇంటూ సర్కంఫరెన్స్. సో ఇక్కడ ఎన్నిసార్లు చుట్టాలి? 1 టైం చుట్టాలి. రైట్. ద లెంత్ ఆఫ్ ఎ టేప్ రిక్వైర్డ్ టు wrap వన్స్ అరౌండ్ ద పైప్ అంటే 1 ఇంటూ సర్కంఫరెన్స్. 1 ఇంటూ సర్కంఫరెన్స్ అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు? సర్కంఫరెన్స్ కి కనుక r ఇచ్చారు. సో r ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటి? 2πr. సో 1 ఇంటూ 2 ఇంటూ పై అంటే ఎంత ఉపయోగించాలి? యూస్ 3.14 ఇంటూ r ఎంత? 10 సెంటీమీటర్స్. సో ఇలా మనం సింపుల్ గా చూడండి. నేను వెంటనే ఏం చేస్తున్నాను? ఈ 2 తో మల్టిప్లై చేస్తున్నా. 2 4 జా 8, 2 1 జా 2, 2 3 జా 6. ఓకే, ఇంటూ 10 అంటే 0 పెట్టేసుకున్నా. ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత హౌ మెనీ డిజిట్స్? ఓన్లీ 2 డిజిట్స్, అంటే 1/10, 1/100. సో ఇక్కడ 1/100, 1/10 అంటే ఏం లేదు, సింపుల్ గా పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 2 డిజిట్స్ తర్వాత ఇటు సైడ్ నుంచి లెక్కేసుకొని పాయింట్ పెట్టాలి. సో దిస్ ఈజ్ ఏ ఆన్సర్. ఇంకా స్టెప్స్ రాస్తాను, మీరు చూసుకోండి. స్టెప్స్ చూడండి. మనకి ఏమి ఇచ్చారు? రేడియస్ ఆఫ్ ఏ సర్క్యులర్ పైప్ అంటే r is equal 10 సెంటీమీటర్స్. సో మనం ఇక్కడ స్టెప్ కూడా చూడండి. ద లెంత్ ఆఫ్ టేప్ రిక్వైర్డ్ టు wrap వన్స్ అరౌండ్ ద పైప్ అంటే 1 ఇంటూ మనకి సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్క్యులర్ పైప్. సో 1 ఇంటూ అంటే 2πr. ఎందుకని ఇక్కడ r ఇచ్చారు కాబట్టి 2πr రాసాము. సో 2 ఇంటూ 3.14 ఇంటూ 10. సో 62.8 సెంటీమీటర్స్. సో స్టెప్ యాజ్ ఇట్ ఈస్ గా మనం చూసి రాయడం జరిగింది. చూడండి స్టెప్ చూడండి. ద లెంత్ ఆఫ్ టేప్ ఈజ్ రిక్వైర్డ్ టు wrap వన్స్ అరౌండ్ ద పైప్ అని రాసాము. ఇక్కడ రిక్వైర్డ్ ఈజ్ రిక్వైర్డ్ రాయడం మామూలు రాశాను నేను. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీకు ఒక 2 ట్వైస్ అంటే 2 ఇంటూ సర్కంఫరెన్స్, థ్రైస్ అంటే 3 ఇంటూ సర్కంఫరెన్స్, 4 టైమ్స్ అరౌండ్ ద పైప్ అంటే 4 ఇంటూ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్క్యులర్ పైప్ రాయండి. అంటే ఏ విధంగా ఇచ్చినా కూడా మనము ప్రాబ్లం చేసేటట్టు రెడీగా ఉండాలి. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ది గివెన్ షేప్. గివెన్ షేప్ ఇవ్వడం జరిగింది. దీంట్లో మాత్రం మనం టేక్ π = 22/7 తీసుకోవాలి. ఈ ప్రాబ్లం మనం చూసిన వెంటనే ఈ పెరిమీటర్ అంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడికి, ఇక్కడికి ప్లస్ అంటే
చూడండి 4 సెమీ సర్కిల్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ 2 సెమీ సర్కిల్స్ మనం యాడ్ చేస్తే ఒక సర్కిల్ వస్తుంది, ఈ 2 యాడ్ చేస్తే ఒక సర్కిల్ వస్తుంది. సో ఇప్పుడు డయామీటర్ వచ్చేసి 14 సెంటీమీటర్స్ ఉంది. డయామీటర్ 14 సెంటీమీటర్స్. సో డయామీటర్ 14 సెంటీమీటర్ అంటే మీరు గమనించండి, రేడియస్ ఎంత అవుతుంది? 7 అవుతుంది. ఎన్ని సెమీ సర్కిల్స్ ఉన్నాయో చూసుకోండి ఒకసారి. ఎన్ని ఉన్నాయి? 4 సెమీ సర్కిల్స్ ఉన్నాయి. మనకు పెరిమీటర్ అవసరం లేదు. ఇక్కడ ఈ రెండు మీరు కలుపుకున్నట్లయితే ఒక సర్కిల్ అవుతుంది, ఇక్కడ ఈ 2 కలుపుకుంటే ఒక సర్కిల్ అవుతుంది. 2 సర్కిల్స్ కి ఫార్ములా ఈ విధంగా రాస్తుంది. ఒకటి πd రాసుకోవచ్చు సులభంగా. ఇక్కడ 2 ఇంటూ ఈ 2 కలిపితే πd, ఈ 2 కలిపితే πd, 2 ఇంటూ πd. సో 2 ఇంటూ 22/7 ఇంటూ 14. 7 1 జా 7 2 జా. సో ఇక్కడ చూడండి 2 2 జా 4 4 44, 44 2 జా 88 సెంటీమీటర్స్. చాలా సింపుల్ గా మీరు వేయచ్చు. లేదు ఇక్కడ ప్రతిసారి మీరు గమనించండి, మొత్తం 2πr కదా. సో ఇక్కడ πr అంటే ఒకసారి చూడండి, πr అంటే 22/7 ఇంటూ r వచ్చేసి 7 రాస్తున్నా. సో 7 క్యాన్సిలేషన్ అయితే 22 అవుతుంది. చూడండి ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇక్కడి వరకు 22 సెంటీమీటర్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 22 సెంటీమీటర్స్. సో ఇక్కడ కూడా 22 సెంటీమీటర్స్. సో 22 ప్లస్ 22 ప్లస్ 22 ప్లస్ 22 చూడండి 88. సో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది స్క్వేర్ లో ఇది డయామీటర్ అవుతుంది, సైడ్ డయామీటర్ అవుతుంది. సో సైడ్ డయామీటర్ అయినప్పుడు d = 14 తీసుకోవచ్చు, లేదా హాఫ్ తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీరు r వచ్చేసి 7 గా తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మొత్తం ఇక్కడ మీరు గమనించండి, చాలా సులభంగా గమనించండి. ఇలా మీరు తీసుకున్నప్పుడు ఇక్కడ 7 అయినప్పుడు ఈ మొత్తం కూడా 2πr, హాఫ్ వచ్చేసి ఎంత అవుతుంది? πr అవుతుంది. సో πr అంటే ఇక్కడ నేను రాశాను 22/7 ఇంటూ 7. సో 7 క్యాన్సిలేషన్ అయినప్పుడు 22 వస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ సగం 22, ఇక్కడ సగం 22. సో 22 ప్లస్ 44, 44 ప్లస్ 22 66, 66 ప్లస్ 22 88. దట్స్ ఆల్. నేను స్టెప్స్ రాస్తాను, ఒకసారి చూసుకోండి. ఈ కాన్సెప్ట్ మరి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కాన్సెప్ట్ ని ఇక్కడ నేను సర్కంఫరెన్స్ ఆఫ్ ది సెమీ సర్కిల్ అంటే అర్థం చేసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మాత్రమే సర్కంఫరెన్స్ అంటే. అలా కాకుండా నేను పెరిమీటర్ ఆఫ్ ది సెమీ సర్కిల్ అంటే ఈ సర్కంఫరెన్స్ ఆఫ్ ది సెమీ సర్కిల్ ప్లస్ ఈ డయామీటర్ లేదా 2r, ఈ భాగము యాడ్ చేయాలి. సో ఇక్కడ మనకి అడగడం ఏం జరిగింది అంటే ఈ సర్కంఫరెన్స్ ఆఫ్ ది సెమీ సర్కిల్స్ 4 యాడ్ చేయడం జరిగింది, వాటి యొక్క లెంత్ మాత్రమే అడగడం జరిగింది, పెరిమీటర్. ఆ కాన్సెప్ట్ మీరు మనసులో పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ డయామీటర్ ఆఫ్ ఈచ్ సెమీ సర్కిల్ ఆఫ్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్ అంటే 14 సెంటీమీటర్స్. దట్ ఈస్ డయామీటర్. సో సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు πd ఫార్ములా. సో ఇక్కడ సర్కిల్ లో హాఫ్ వచ్చేసి సెమీ సర్కిల్, సర్కంఫరెన్స్ ఆఫ్ సెమీ సర్కిల్ హాఫ్ అంటే 1/2 ఇంటూ πd. సో 1/2, π అంటే 22/7, d అంటే 14. సో 2 1 జా 2 11 జా. సో నెక్స్ట్ 7 1 జా 7 2 జా. సో 11 2 జా 22 సెంటీమీటర్స్. ఒక చూడండి సర్కంఫరెన్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది సెమీ సర్కిల్ వచ్చేసి 22 సెంటీమీటర్స్. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 22 సెంటీమీటర్స్. సో ఇక్కడికి ఇలా ఎన్నిసార్లు యాడ్ చేసాం మనము చూడండి ఒకసారి. 22 ప్లస్ 22 ప్లస్ 22. హౌ మెనీ టైమ్స్ యాడ్ చేసాం మనము? 4 టైమ్స్. రిపీటెడ్ ఎడిషన్ ఈస్ కాల్డ్ మల్టిప్లికేషన్. 4 into 22, 88 centimeters. Example 11. So Sudhamsu divides a circular disc of radius 7 centimeters in 2 equal parts. First of all, చదువుతారు ఐడియా రావాలి. ఫస్ట్ సుధాంశు అనే వ్యక్తి ఒక సర్క్యులర్ డిస్క్ ఉంది, ఆ డిస్క్ ని 2 పార్ట్స్ చేశారు, ఈక్వల్ పార్ట్స్ అంటే సెమీ సర్కిల్స్ అవి. ఓకే, వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ఈచ్ సెమీ సర్కిల్? సో దిస్ రేడియస్ ఈజ్ 7 సెంటీమీటర్స్. ఓకే,
మనం ఏం కనుక్కోవాలి? వాట్ ద పెరిమీటర్ ఆఫ్ ఈచ్ సెమీ సర్కిల్ షేప్, సెమీ సర్కులర్ షేప్. సో వృత్తాకార పలకము ఇవ్వడం జరిగింది. వృత్తాకార పలకం యొక్క వ్యాసార్థము 7 సెంటీమీటర్స్. అయితే దీన్ని 2 ఈక్వల్ పార్ట్స్ చేయడం జరిగింది. 2 ఈక్వల్ పార్ట్స్ చేయడం జరిగింది అంటే అది సెమీ సర్కిల్ అయినట్లు లెక్క. అంటే సెమీ సర్కిల్ రూపంలో ఉంది. దీని పెరిమీటర్ కనుక్కోవాలి. సో ఇది వచ్చేసి 7 సెంటీమీటర్స్ రేడియస్, 7 సెంటీమీటర్స్ రేడియస్. ఇక్కడ వచ్చేసి హాఫ్ సర్కంఫరెన్స్ ఉంది. హాఫ్ సర్కంఫరెన్స్ వచ్చేసి πr. సో πr ప్లస్ 2r. ఇక్కడ యూజ్ π ఈజ్ ఈక్వల్ 22/7 ఇవ్వడం జరిగింది ప్రాబ్లంలో. సో 22/7 ఇంటూ r అంటే 7 ప్లస్ 2 ఇంటూ 7 దట్ ఈజ్ ఈక్వల్ 7 1 జా 7 1 జా 22 1 జా 22 2 7 జా 14 దట్ ఈజ్ ఈక్వల్ 36. ఇంకా ఇటువంటి ప్రాబ్లం చూసిన వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లో ప్రాబ్లమ్స్ చేయాలంటే సింపుల్. సో సెమీ సర్కిల్ యొక్క పెరిమీటర్ కనుక్కోవాలంటే ఫార్ములా 36/7r. సో వాట్ ఈస్ ద r వాల్యూ? r వాల్యూ ఇస్ 7 రేడియస్. 36/7 into 7 that is equal to 36. మనం NMMS లాంటి టెట్ డిఎస్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అత్యంత వేగంగా ఎదుగుతుంది మన ప్రాబ్లమ్స్ కి స్టెప్స్. సో రేడియస్ ఆఫ్ సర్క్యులర్ డిస్క్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ ఇచ్చింది రాసాం, మనం గివెన్ రాసాం. నెక్స్ట్ ద పెరిమీటర్ ఆఫ్ ఈచ్ సెమీ సర్కిల్ that is equal to formula 36/7 into r. So 36/7 r value, what is the r value? R value 7. So 7 1 ja 7 1 ja. So 36 centimeters. Example 12. Find the area of a circle of radius 30 centimeters. Use pi is equal to 3.14. First area కనుక్కోవాలి. సర్కిల్ యొక్క ఏరియాకు ఫార్ములా మనకు తెలియాలి. మనకి ఏమి ఇచ్చారు? రేడియస్ ఇవ్వడం జరిగింది. రేడియస్ r is equal 30 సెంటీమీటర్స్. సో మనం కనుక్కోవాల్సింది ఏంటి? ద ఏరియా ఆఫ్ ఏ సర్కిల్. సో ఫార్ములా, వాట్ ఈస్ ద ఫార్ములా? ఫార్ములా ఈజ్ ఈక్వల్ రేడియస్ ఉన్నది πr². సో పై విలువ ఎంత ఇచ్చిండు, ఎంత ఉపయోగించాలి? యూజ్ పై ఈజ్ ఈక్వల్ 3.14. సో 3.14 ఇంటూ నెక్స్ట్ 30² అంటే 30 ఇంటూ 30 దట్ ఈజ్ ఈక్వల్ 900. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ 2 టైప్స్ చేయొచ్చు, సింపుల్ గా చేయడం చూస్తున్నాను. సో ఇక్కడ 314/100. ఎందుకని ఇక్కడ 1/10 1/100 అంటే పాయింట్ తర్వాత రెండు డిజిట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఒక కింద డినామినేటర్ 1 రాసి 2 zeros పెట్టాను. ఇంటూ 30² అంటే 900. సో 100 1 జా 100 9 జా. సో 9 4 జా 36, 9 1 జా 9 3 12, 9 3 జా 27 28. సో ఏరియా అంటే ఇక్కడ చూడండి 30 సెంటీమీటర్ ఇంటూ 30 సెంటీమీటర్ అంటే 30 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది, స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది. ఇక్కడ గార్డెన్ అనే పదం గమనించండి. ఫస్ట్ మీరు గార్డెన్ అంటే తోట. తోట ఏ ఆకారంలో ఉంది? అది స్క్వేర్ రూపంలో, స్క్వేర్ షేప్ లో ఉందా, రెక్టాంగిల్ షేప్ లో ఉందా, సర్కిల్ షేప్ లో ఉందో చూసుకోవాలి. దానికి ఏం అడిగాడు? ఏరియా అడిగిండు. సో అంత దట్స్ ఆల్. సో అప్పుడు మనము ఈ సర్క్యులర్ అంటే సర్కిల్ యొక్క ఏరియా కనుక్కుంటే ఈ సర్క్యులర్ గార్డెన్ యొక్క ఏరియా వచ్చినట్టు అవుతుంది. సో మనకి ఏమి ఇవ్వడం జరిగింది? డయామీటర్ ఇవ్వడం జరిగింది. డయామీటర్ d is equal 9.8 meters. ఓకే. సో మనకి ఏం కావాలి? ఏరియా కావాలి. సో ఏరియా ఆఫ్ ఏ సర్క్యులర్ గార్డెన్. సో మీకు ఏం చెప్పాను నేను? అది ఏ షేప్ లో ఉంది? సర్క్యులర్ షేప్ లో ఉంది అంటే, వృత్తాకార షేప్ లో ఉంది అంటే సో సర్కిల్ యొక్క ఏరియా కనుక్కోవాలి. సర్కిల్ యొక్క ఏరియా కనుక్కోవాలంటే ఇక్కడ డి ఉంది కాబట్టి నేను ఆల్రెడీ ఒక ఫార్ములా చెప్పినా మీకు 5d²/4 అని. సో మనం ఆ ప్రాబ్లం అట్లా ఈ యొక్క ఫార్ములా ఉపయోగించవచ్చు,
లేదా సింపుల్ గా మీరు చూడండి ఒకసారి, ఈ ఆర్ ఈజ్ ఈక్వల్ కూడా రాసుకోవచ్చు. ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత, d/2 అంటే 9.8/2 అంటే 4.9 మీటర్స్. సో ఇప్పుడు పై ఆర్ స్క్వేర్ ఫార్ములా ఉపయోగిస్తున్నాను. సో పై అంటే 22/7 తీసుకుంటున్నాను. ఇక్కడ ఆర్ స్క్వేర్ అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, ఇలా రాసుకున్నప్పుడు ఏమవుతుంది, 49/10 అవుతుంది. సో 2 టైమ్స్ రాస్తాను, ఎందుకంటే ఆర్ స్క్వేర్ కాబట్టి, అంటే స్క్వేర్ అంటే 2 టైమ్స్. సో ఇక్కడ 7 1 జా 7 7 జా. సో ఇక్కడ మీరు గమనించండి, 7 into 49 అంటే మనకి క్యూబ్స్ వచ్చి 7 క్యూబ్ 343 వస్తుంది. 343 into 22, సో 6 8 6. సార్ చూడండి, ఈ విధంగా మీరు చేసుకుని సులభంగా వస్తుంది. సో 7 మీరు ఇక్కడ ఇంతవరకు ఓకే. ఇక్కడ 10 into 10 100 అంటే 2 పాయింట్స్ తర్వాత పాయింట్ పెట్టండి. సో 75.46 స్క్వేర్ మీటర్స్ ఆర్ మీటర్ స్క్వేర్. ఎగ్జాంపుల్ 14. సో ప్రాబ్లం మీరు నీట్ గా చదవండి, చాలా సులభంగా ఉంటుంది. ద అడ్జాయినింగ్ ఫిగర్ అంటే ప్రక్కన ఉన్న ఫిగర్ బొమ్మ చూడండి ఒకసారి. 2 సర్కిల్స్, ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, ఇక్కడ ఒక సర్కిల్ ఉంది. ఇదేమో స్మాలర్ సర్కిల్, ఇది లార్జర్ సర్కిల్. సో సేమ్ సెంటర్, ఇక్కడ సేమ్ సెంటర్ ఉంది, అంటే ఇక్కడ వచ్చే స్మాల్ సర్కిల్ రేడియస్ ఇది, లార్జ్ సర్కిల్ రేడియస్ ఇది. ఓకే రైట్, మళ్ళీ చూడండి సార్. ద అడ్జాయినింగ్ ఫిగర్ పక్కన ఉన్న చిత్రం చూడండి మీరు ఒకసారి. షోస్, చిత్రం ఏం చూపిస్తుంది, 2 సర్కిల్స్, ఒకటి స్మాలర్ సర్కిల్, ఒకటి లార్జర్ సర్కిల్, సేమ్ సెంటర్. ఓకే, దట్స్ ఆల్. The radius of the larger circle is 10 centimeters. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనం పెద్ద లార్జ్ సర్కిల్ ఎప్పుడు కూడా 6 అనుకుంటాము, 10 centimeters అంటే ఇక్కడ 10 centimeter జరిగింది. సో ద రేడియస్ ఆఫ్ ది స్మాలర్ సర్కిల్ అంటే ఇక్కడ చిన్న సర్కిల్ యొక్క రేడియస్ స్మాల్ ఆర్ అనుకుంటాము, ఆర్ ఇస్ ఈక్వల్ టు 4 centimeters. ఓకే, ఇది మనకి ఇచ్చిన మ్యాటర్. మనం ఇప్పుడు కనుక్కోవాల్సింది ఫైండ్. ఏం కనుక్కోవాలి, ఫస్ట్ రావాలి ఏ the area of the larger circle. సో ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం సొల్యూషన్. సో ఫస్ట్ ఏం చేయాలంటే రేడియస్ ఆఫ్ ది లార్జర్ సర్కిల్. సో క్యాపిటల్ ఆర్ రాసుకుంటాను, దట్ ఈస్ ఈక్వల్ టు 10 centimeters. మనం కనుక్కోవాల్సింది ఏంటి, ద ఏరియా ఆఫ్ larger circle. So that is called formula pi r square, 3.14. So 3.14 into r square and 10 square. 10 square and 100. సో మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పలేదు, చాలా సింపుల్గా చెప్తాను అంతే. ఎందుకని పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయిగా, ఇలా రాసి లేదు మల్టిప్లై చేస్తే కూడా ఈ విధంగా ఉంటుంది, 2 నెంబర్స్ ముందుగా వస్తుంది. నెక్స్ట్ ఇదే విధంగా ద ఏరియా ఆఫ్ స్మాలర్ సర్కిల్ కనుక్కోవాలి కదా మనం. స్మాలర్ సర్కిల్ వచ్చేసి రేడియస్ ఎంత, ఫస్ట్ రేడియస్ వచ్చేసి 4 centimeters. సో ద ఏరియా ఆఫ్, మీరు ఆ స్టెప్ రాస్తుంది, రేడియస్ ఆఫ్ స్మాలర్ సర్కిల్ ఆర్ ఇస్ ఈక్వల్ 4 centimeters. సో ద ఏరియా ఆఫ్ బి ప్రాబ్లం డైరెక్ట్ రాస్తున్నాం, ద ఏరియా ఆఫ్ the smaller circle that is equal to pi r square. So pi అంటే 3.14 into r అంటే 4 square, that is equal to 3.14 into 16. So 16 4 ja 64, 6 16 1 ja 16, 6 22, 16 3 ja 48 to 50. So points are 2 numbers ఉన్నాయి కదా. So 50.24 centimeters square. సో మనం సి ప్రాబ్లం, ద షేడెడ్ ఏరియా బిట్వీన్ 2 సర్కిల్స్. చూడండి, లార్జ్ సర్కిల్ ఏరియా గుండా మనము స్మాలర్ సర్కిల్ ఏరియా సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చేస్తుంది. సో లార్జ్ సర్కిల్ ఏరియా ఏంటి ఇక్కడ, సో లార్జ్ సర్కిల్ ఏరియా వచ్చేసి 314 minus 50.24
24. సో సబ్ట్రాక్షన్ చేయండి, చాలా సులభంగా చేద్దాం. ఇక్కడ లైక్ ఫ్రాక్షన్ చేయాలి, ఇక్కడ పాయింట్ తర్వాత ఇక్కడ ఎన్ని 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 zeros పెడదాం. సో అట్లాగే 50.24 3 9 10 6 7 3. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించండి 6 నెక్స్ట్ 263.76 సెంటీమీటర్ స్క్వేర్. దట్స్ ఆల్. ఇప్పుడు నేను చెప్పిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అవసరమైన వారికి షేర్ చేయండి. కొంచెం మధ్యతరగతి పిల్లవాడు కానీ లోయర్ తరగతి పిల్లవాడి కానీ అంటే కొంచెం మీకు అర్థం కావడం కోసం చాలా స్పష్టంగా నిదానంగా జరుగుతుంది. మీరు ఒకసారి రాసుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, చాలా సులభంగా ఉంటాయి ప్రాబ్లం.